సమత మమతల పరమార్థాన్ని తమ ఆధ్యాత్మిక ప్రబోధాల ద్వారా చాటి చెప్తోన్నటువంటి ప్రఖ్యాత వైద్యులు అలాగే ఆధ్యాత్మిక తత్వవిధులు శ్రీమతి శైలజ గారితో ఈనాటి ఆధ్యాత్మిక యానం కార్యక్రమం. నమస్కారం శైలజ గారు. నమస్కారం అండి. ఆధ్యాత్మిక యానం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. మీరు నిజానికి ఒక గైనకాలజిస్ట్, అలాగే వైద్య రంగంలో చాలా సర్వీస్ చేస్తున్నారు. అయితే మీరు అసలు ఆధ్యాత్మికత పట్ల ఎలా మొగ్గు చూపించారు? అసలు ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే గైనకాలజిస్ట్గా జాబ్ చేస్తూ అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఆ లైఫ్ అంతా చూసి వి సీ లైఫ్ అండ్ డెత్ ఎట్ వెరీ క్లోజ్ క్వార్టర్స్ అండి. కరెక్ట్. ఇట్లా పుట్టగానే బేబీ ఏడవడం, ఇట్లా తల్లి చనిపో అన్నీ చూస్తూనే ఉంటామండి లైఫ్లో, చాలా చూస్తూనే ఉంటాము. అది చూసేసరికి వి జస్ట్ ఒక విధంగా మనకి ఫస్ట్లో అయితే వి ఫీల్ వెరీ మచ్ హర్ట్ వెన్ వి సీ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత అది ఏంటి కారణం, ఎందుకు ఇలా అవుతుంది, దే సమ్ హయ్యర్ ఫోర్స్. మనం చచ్చిపోయే వాళ్ళకి ప్రాణం అయితే ఇవ్వలేం కదండి. ఏదో ఉంది అది ఏంటి తెలుసుకుందామని. లైఫ్లో అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక వెలితి, అది వన్స్ స్పిరిచువాలిటీ ది లైఫ్లోకి వచ్చాక అది పరిపూర్ణం అయిపోయింది. అంటే దెర్ ఇస్ హ్యాపీనెస్, కంటెంట్మెంట్ అండ్ దర్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, హ్యాపీగా ఉంటుంది. సో అది కూడా ఎప్పుడు నాకు తెలిసింది అంటే మా గురుగారిని రామ్ జోగేశ్వర గారు అండి, అమలాపురంలో ఉంటారండి ఆయన. సో ఆయనతో ఒకసారి మేము అనుకోకుండా ఆయన మీట్ అయ్యాము. అప్పుడు ఆ రోజు కూడా నేను ఆయన గుర్తుపట్టలేదండి, ఆయన ఒక సెయింట్ అని. ఐ డి నాట్ నో. మళ్ళీ మనకి అర్హత వచ్చినప్పుడు ఆయన ఒక గురువుగా మనం యాక్సెప్ట్ చేస్తాం. అంతదాకా ఆయనతో పరిచయం ఉన్నా కూడా ఐ నెవర్ న్యూ దట్ హీ వాజ్ అ గ్రేట్ సెయింట్. అస్సలు తెలియదండి. ఆయన మామూలుగా ఒక జువాలజీ లెక్చరర్, ఒక ఫ్యామిలీ మ్యాన్ అలాగే పరిచయం ఉంది మాకు. బట్ వన్స్ మనలో చేంజ్ వచ్చాక అవతల గురువుని గుర్తుపడతామండి. అంతదాకా మన పక్కనున్నా కూడా మనం గుర్తుపడతాం. ట్రూ అండి. అలాగే వైద్యో నారాయణో హరి అని అంటారు కదా, సాక్షాత్తు అంటే భగవంతుడితో వైద్యుల్ని పోలుస్తూ ఉంటారు. అయితే ఈ వైద్య రంగంలో మీరు సర్జరీలు చేసినప్పుడు కొంతమంది మరణించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే నిజానికి ఆ ప్రాణశక్తి అనేది ఏ మనిషి చేతుల్లోనూ ఉండదండి. సాక్షాత్తు ఆ భగవంతుడే దానికి కారణం అని చెప్తూ ఉంటారు. సో అటువంటి అనుభవాలు మీకు ఉన్నాయా మేడం? అంటే చూస్తూనే ఉంటామండి. లైఫ్ అండ్ డెత్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. అసలు అంతా చూసి మనిషికి వైరాగ్యం అనేది ఫస్ట్ వచ్చేస్తుందండి. తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి దానికి ఏంటి, బయటకు ఎలా పడాలి మనము, ఇవన్నీ ఏంటి, అసలు లైఫ్ అనేది మనకి కావాల్సి వస్తుంది. అదే నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేసిందండి వైద్య. అలాగే కొన్నిసార్లు మేడం కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒకవేళ వాళ్ళకి నయం అయితే సాక్షాత్తు వైద్యులే దేవుళ్ళు అని అంటారు. కానీ నిజానికి వాళ్ళకి ఏదైనా జరిగితే పొరపాటున అది కూడా మళ్ళీ డైవర్ట్ చేసేది వైద్యుల మీదకే ఉంటుంది. అటువంటి అనుభవాలు మీకు జరిగినప్పుడు ఉంటాయండి. క్రైసిస్ సిచ్యువేషన్స్ ఎప్పుడు అందరి డాక్టర్స్ లైఫ్లో ఉంటుందండి. బట్ దట్ ఈస్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఓకే. సో మెనీ టైమ్స్ పీపుల్ రెస్పెక్ట్ చేస్తారు మనల్ని. ఇది ఉంటుందండి. ఎప్పుడు లైఫ్లో ఒకే విధంగా ఉండదు కదండి. అన్నీ ఫేస్ చేస్తాం లైఫ్లో. అన్నీ చేస్తున్నప్పుడు ఈ స్పిరిచువల్ బ్యాకప్ ఉంటే మనకి ఏది అంతగా మన హార్ట్కి టచ్ అవ్వదండి. మెచ్చుకున్నా టచ్ అవ్వదు, తిట్టినా టచ్ అవ్వదు. వి జస్ట్ కీప్ గోయింగ్ అంతే. అన్నీ ఇట్లా జస్ట్ వి లెట్ లూస్ అంతే. ఏది మనకి ఏది టచ్ అవ్వదండి. జనరల్గా ఒక మనుషులందరూ అనుకుంటారు అంటే నా లైఫ్ నా చేతుల్లో ఉంది, ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ మై లైఫ్ అని. బట్ వెన్ వీ టేక్ కర్మ ఫిలాసఫీ, మనం గతంలో చేసుకున్నటువంటి కర్మల కారణంగానే ఇవాళ ఏదైతే సంభవిస్తుందో అది జరుగుతుందో అని అంటూ ఉంటారు. అలాగే మరుసటి క్షణం ఏది జరుగుతుందో అది ఈ క్షణం మనం చేసేటువంటి యాక్షన్స్ మీద ఆధారపడి ఉంది అని అంటూ ఉంటారు. దీని గురించి మీరు చెప్పండి మేడం, యాజ్ అ ఫిజిషియన్ అండ్ ఆల్సో యాజ్ అ అంటే ఒక స్పిరిచువల్ పర్సన్గా మీరు దీన్ని ఎలా చెప్తారు? హౌ డు యూ ఇంటర్ప్రెట్? అంటే ఇప్పుడు మనం తీసుకుంటేనండి కర్మ 3 విధాలుగా చూడాలండి. ఒకటేమో సంచిత, అంటే మనం వెనక మోస్తుంటామండి. అది ఎన్నో జన్మలు ఈ జన్మ కోటా ఇస్ ప్రారబ్ధ. ఆగామి ఈజ్ వాట్ వీ డూ నౌ విల్ బికమ్ అవర్ ఫ్యూచర్ కర్మ అనమాట. వీ క్యారీ విత్ అస్ నెక్స్ట్ బర్త్లో అది. సో ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడండి, జ్ఞాని సంచితాన్ని బర్న్ చేసేస్తాడు. ఎలా చేస్తాడంటే యజ్ఞయాగాదులు,
తర్వాత దాన ధర్మాలు, మంచి పనులు చేయడము, సత్కర్మానుష్ఠానం ఇవన్నీ చేస్తూ ఈ కానీ జ్ఞానం అనేది చాలా బిగ్ ఫైర్ అండి. అది ఇట్ విల్ బర్న్ దట్ సంచిత పాపాలకి ఎనీథింగ్. ప్రారంధం మటుకు అనుభవిస్తేనే తీరిపోతుందండి. అది యాక్సెప్టెన్స్ అనమాట. వీ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. ఓకే, ఇట్స్ ఓకే, విల్ జస్ట్ ఫేస్ ఇట్. అండ్ కొత్త కర్మ చేయొద్దు. ఈ డ్యూరింగ్ దిస్ ప్రారంధ కర్మ మనం అనుభవిస్తున్నప్పుడు చాలామంది ఎవరో మనకు హామ్ చేశారంటే వెంటనే దానికి వాళ్ళని హామ్ ఇమీడియట్గా వాళ్ళని హామ్ చేయడము ఏదో చేస్తాం. కానీ అది మనకి ఆగామి అయిపోతుంది. తెలివైన వాడు, ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే ప్రారంధాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ హీ డజంట్ డూ ఆగామి. ఇది యాక్చువల్లీ గాడ్ మనకి కర్మ, మనకి ఇది ఇవాళ ఇట్లా ఫేస్ చేస్తున్నాం, దేవుడే రెస్పాన్సిబుల్ అని కాదండి. వీఆర్ ద మేకర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది కంటికి కనపడదు, తెలియదు మనుషులకి. కానీ మన ఓన్ డెస్టినీ మనమే రాసుకున్నాం. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అంతా డెస్టినీయే అయితే మనం బ్రతకడం ఎందుకు అంటారు చాలామంది. కానీ అది కాదండి. మన సిచ్యుయేషన్స్ ఇన్ లైఫ్, ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ఉన్నానో ఆ సిచ్యుయేషన్స్ ఇన్ లైఫ్ వాజ్ బికాస్ ఆఫ్ మై డెస్టినీ, ప్రారబ్ధ. కానీ మై రెస్పాన్స్ టు ద సిచ్యుయేషన్స్ ఈజ్ నాట్ ప్రారబ్ధ. నేను ఐ క్రియేట్ మై ఓన్ డెస్టినీ. నా రెస్పాన్స్, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది, డిఫరెంట్ పీపుల్ యాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఒకడు ఆగామి కొత్త కర్మ చేసేస్తాడు దాని మీద, ఇంకోటేమో యాక్సెప్ట్ చేసి ఇంకోటేమో దాన్ని ఇంకా సత్కర్మ చేస్తాడు దాని మీద, ఆపోజిట్గా మళ్ళీ దానికి మంచి చేస్తాడు. సో ఇప్పుడు రెస్పాన్స్ టు ద సిచ్యువేషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ డూ అగ్రీ. కానీ రెస్పాన్స్ మన హ్యాండ్లో ఉంది కాబట్టి మనకు ఫ్రీ విల్ ఉంది. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. అండ్ దిస్ బికమ్స్ అవర్ ఫ్యూచర్ కర్మ. కరెక్ట్. సో దట్ వే మనకి చాలా అడ్వాంటేజ్ అండి ఈ జ్ఞానం గురించి తెలుసుకోవడంలో. అవును, కానీ చాలా మందికి సూక్ష్మాలు తెలియవు మేడం. అది నేను ఇప్పుడు మీకు సాధన ద్వారా ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తానండి. అది అంటే చాలామంది ఇప్పుడు మనకందరికీ తెలిసిందే కర్మయోగము, భక్తి యోగం, జ్ఞానయోగం. సో ఈ కర్మయోగంలో మనం చేస్తూ ఉంటాం కర్మ. కానీ కర్మ చేయడం వల్ల మనకేమవుతుంది, వీ గెట్ ద ఫలం, the fruits of action. So that becomes either punya or pap. That becomes our future ఇది సీడ్స్ లాగా మనకి. దిస్ బికమ్స్ అవర్ పునరపి మరణం, పునరపి జననం. ఇదే కారణం అండి. ఈ కర్మ నుంచి, బంధం నుంచి మనిషి బయటకు రాలేకపోతున్నాడు. కానీ అందులో చిన్న కిటుకుందండి. బయటకి మనము కర్మ చేయాలి కంపల్సరీగా. కర్మ నేను చేయను అని కూర్చుంటే అది కూడా పాపమే. ఎందుకంటే మనం సొసైటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. అండ్ సొసైటీ ఏంటి, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. అండ్ దట్ గివింగ్ బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అకర్మత్వం పాపము. అలా అని చెప్పి కర్మ చేస్తే బంధించబడుతున్నాం. కానీ బంధించబడకుండా ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయండి. ఒకటేమో మనం ఏ సత్కర్మ చేయాలండి, చేసుకున్నప్పుడు ఆల్వేస్ డూ సత్కర్మ. అండ్ సత్కర్మానుష్ఠానం చేయాలి. తర్వాత మనము కర్తృత్వ భావం లేకుండా చేయాలి. నేను చేస్తున్నానని అని అనుకోకుండా చేయాలి. కర్తృత్వ భావం లేకుండా చేయాలి. ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఐ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద యాక్షన్ అని కాదు. సో ఫలాపేక్ష లేకుండా చేయాలి. తర్వాత అరిషడ్ వర్గాలు జోడించకుండా కర్మ చేయాలి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలతో చాలాసార్లు ఏమవుతుందంటే ద యాక్షన్ మేబీ ఓకే, బట్ థింగ్ ఇస్ ఇవన్నీ జోడిస్తాము. అంటే ఒక్కోసారి జెలసీతో, కోపంతో ఒక మంచి పని అయినా సరే ఇట్లా చేసేసరికి దానికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. బికాస్ కర్మ మే బీ గుడ్, బట్ యు హావ్ పొల్యూటెడ్ దట్ కర్మ యాక్షన్ బికాస్ ఆఫ్ దిస్ అరిషడ్ వర్గ. సో అరిషడ్ వర్గాలు జోడించకుండా కర్మ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కర్మ చేస్తున్నప్పుడు ఎప్పుడు సద్భావంతో చేయాలి. అంటే ఒక డాక్టర్ సర్జరీ చేస్తాడండి కత్తితో. అంటే నేను డాక్టర్గా ఉన్నాను కాబట్టి ఆ ఎగ్జాంపుల్. తర్వాత ఒక దొంగవాడు కూడా వచ్చి కత్తితోనే పొడుస్తాడు. ఇక్కడ పేషెంట్ చచ్చిపోవచ్చు, అక్కడ మనిషి కూడా చచ్చిపోవచ్చు. చూడ్డానికి కత్తి వాడారు, ఇద్దరు చనిపోయారు. కానీ డాక్టర్ భావన వేరు. బతికిద్దాము, ఏదో హెల్ప్ చేద్దాము, అదో సర్జరీ చేస్తే పేషెంట్ బాగవుతుంది అని. ఇక్కడ దోచుకోవడానికి డబ్బు, నగలు వాడు చంపాడు. చూడ్డానికి రెండు ఒకేలా ఉన్నాయి.
కానీ భావన తేడా ఉంది. సో సద్భావంతో చేయాలి ఎప్పుడు ఏ కర్మ చేసినా, ఈశ్వరార్పణ భావంతో చేయాలి. సాక్షాత్ శివుడు ఆర్ నీకు మీ గురువు ముందర ఉంటే ఎంత భక్తి భావంతో ప్రేమతో ఇస్తారు చూడండి మనం ఏదైనా అర్పణ చేయాలంటే. సో అదే విధంగా ఇఫ్ యు ఆర్ గివింగ్ సంథింగ్ టు సంబడి, జస్ట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ గురు అండ్ జస్ట్ గివ్ ఇట్. ఈశ్వరార్పణ భావంతో చేయాలి కర్మ. అండ్ ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ వస్తే ఈగోలు ఉండదు కదా, అక్కడ అకౌంట్ నెంబరే లేదు. సో మన అకౌంట్లో పడదండి అది, పుణ్య కానీ పాపం కానీ మన అకౌంట్ నెంబర్ అంటే ఈగో లేకుండా చేస్తాం కదా. ఇట్ ఈస్ యూ హ్యావ్ సరెండర్డ్ ఇట్ టు ద గురు అండ్ గాడ్. సో ఆటోమేటికలీ మనకి మన అకౌంట్లో పడదు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ కర్మ. ఇట్లా కర్మ చేసినప్పుడు మనకి ఇది రిజల్ట్ కావాలని అనుకుని చేయం కదండి. సో దానికి ఏమవుతుందంటే మనము ఏ రిజల్ట్ కోరుకోకుండా చేయడం వల్ల ఏదో ఒకటి చేయాల్సిందే. అది ఏం చేస్తున్నట్టు చిత్తశుద్ధి చేస్తుంది, మన హార్ట్ని ప్యూరిఫై చేస్తుంది. సత్కర్మ వితౌట్ ఎనీ యాంటిసిపేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తే ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్. వన్స్ ఇట్ గెట్స్ ప్యూరిఫైడ్ మనకి భక్తిలో మనం హయ్యర్ స్టేజెస్కి వెళ్తామండి. ఇట్స్ లైక్ సామాన్య భక్తి అందరికీ ఉంటుందండి. అంటే ఇట్లా ఈ గుడికి వెళ్తే ఇన్నిసార్లు ప్రదక్షిణ చేస్తే నా పిల్లోడికి సీట్ రావాలి, లేకపోతే నా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. దట్ ఈస్ మేకింగ్ బిజినెస్ విత్ గాడ్. అలా కాకుండా ఇంకా హయ్యర్గా వెళ్ళి అనన్య భక్తి, ఇంకా వేర్ యూ కంటిన్యూస్లీ యూ డూ దట్ జప ఆర్ వాట్ ఎవర్ అన్నీ సాధన చేసుకుంటూ ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ వేర్ యూ గో టు పరాభక్తి స్టేజ్, వేర్ రాముడు నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. సో దట్ ఈస్ అ హయ్యర్ జ్ఞాన టైప్ ఆఫ్ స్టేజ్ వేర్ ఇట్ ఎండ్స్ ఇన్ జ్ఞాన, దట్ పరాభక్తి స్టేజ్. సో ఇవన్నీ కూడా పరోక్ష సాధనలండి, కర్మయోగము, భక్తి యోగము. కానీ జ్ఞానయోగం డైరెక్ట్ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ అ ఫ్లాష్ యూ గెట్ యువర్ రియలైజేషన్. ఇన్ అ ఫ్లాష్, దట్స్ ఆల్. యువర్ యాటిట్యూడ్ చేంజ్ అంతే, భావనలో తేడా వస్తే చాలు. ఇట్ ఈస్ జస్ట్ దట్. బట్ థింగ్ ఇస్ డైరెక్ట్లీ నోబడీ కెన్ గో ఎంటర్ దట్ జ్ఞాన పాత్ బికాస్ యూ హ్యావ్ టు go through right action, bhakti, that is you develop that love, and then only we can enter that jnana path. సెల్ఫ్ రియలైజేషన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం. మీరు దీక్ష తీసుకున్న తర్వాత మీకు అటువంటి అనుభవం ఏమైనా కలిగిందా? చూడండి, నేను నా వరకు వచ్చేసరికి నేను మీకు చెప్తాను ఏంటంటే, ఈ రియలైజేషన్ పుట్టడము, మళ్ళీ బర్త్ లేకుండా చేసుకోవడం అని కూడా దట్ ఆల్సో ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. అది ఒక టైప్ ఆఫ్ కోరిక. బికాస్ ఐ హ్యావ్ సీన్ మై గురు, ఆయన చాలా హయ్యెస్ట్ స్టేట్లో ఉన్నారు. హీ మస్ట్ హ్యావ్ గాట్ హిస్ రియలైజేషన్ లాంగ్ టైం, ఎన్నో జన్మల కిందే వచ్చేస్తుంటాయి. బట్ స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ హీ హెస్ కమ్ డౌన్. అంటే దాని భావముఖ స్థితిలో ఉంటారనమాట ఆయన. దాని భావముఖ స్థితి అంటారు. ఆయన హీ హెస్ కమ్ అండ్ జస్ట్ లైక్ రమణ మహర్షి అట్లా. ఈయనకి ఏంటంటే హీ వాజ్ వర్కింగ్ బిహైండ్ ద కర్టెన్ అండి. అంటే ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆయనకు ఒక ఆశ్రమం లేదు, శిష్యుడు లేరు. బట్ థింగ్ ఇస్ మెనీ పీపుల్, హీ వర్క్స్ ఇన్ ద ఆస్ట్రల్ ప్లేన్. ఆయన ఆస్ట్రల్ ప్లేన్లో, ఫిజికల్ వరల్డ్లో ఆశ్రమాస్ కూడా అక్కర్లేదమ్మా, ఆస్ట్రల్ ప్లేన్లో హీ వర్క్స్. ఆయనకి నా అంటూ ఏముండదు శిష్యులు. ఎనీబడి హూ ఇస్ రైప్ అండ్ సడన్లీ యూ గెట్ సమ్ స్పిరిచువల్ హెల్ప్, ఇట్ ఈస్ త్రూ దీస్ మాస్టర్స్ అండి. ఈ థాట్ నాది అని నేను అనుకుంటాను, నా థాట్ కాదండి. దట్ థాట్ వాజ్ ఇంప్లాంటెడ్ ఇన్ టు అవర్ మైండ్ త్రూ హిమ్. సో దే వర్క్ వితౌట్ నేమ్, ఫేమ్ ఏం అక్కర్లేదండి. దే వర్క్ త్రూ ఆస్ట్రల్ ప్లేన్. అండ్ వాళ్ళకి లైఫ్ అంటే కూడా దే ఆర్ బిహైండ్ ద స్క్రీన్ అండ్ నోబడీ ఎవర్ నోస్ హూ దే ఆర్. ఈవెన్ ద నియర్ వన్స్ ఆల్సో డోంట్ నో. ఎవరికి తెలియదండి ఆయన గురించి. అయితే వారితో మీకున్నటువంటి మంచి సత్సంబంధం, అంటే ఇప్పుడు సరైన శిష్యుల కోసం గురువులు కూడా వెయిట్ చేస్తారు, జన్మల తరబడి వేచి ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. సో వారితో మీకు పరిచయం ఎట్లా ఏర్పడింది? వారు నిజమైన ఒక యోగి పుంగవులు అని మీరు ఎప్పుడు రియలైజ్ కాగలిగారు? ఆయన అంటే యాక్చువల్లీ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ జువాలజీ లెక్చరర్ అండి. అండ్ నోబడి రియలీ నోస్. అండ్ అక్కడేమి ఆశ్రమం అని బోర్డు ఉండదు. ఆయన నేను గురువు అని కూడా చెప్పుకోడండి ఆయన. అది ఎట్లా తెలిసింది? అది నాకు తెలియదండి. మా అంకుల్ ఒక హీ వాజ్ వర్కింగ్ దేర్, సో వీ వెంట్ టు దేర్ హౌస్ అండ్ అక్కడి నుంచి ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. పరిచయం అయింది. అప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదండి. తర్వాత నేను ఇంకా స్పిరిచువల్ లైఫ్ ఇంకా డీపర్గా వెళ్తున్న కొద్దీ ఐ కుడ్ ఫీల్ ద వైబ్రేషన్స్ అండ్ ఐ యూస్ టు గెట్ టియర్స్ ఇన్ మై ఐస్. అక్కడ కూర్చుంటే ఆ ప్రెజెన్స్లోనే
టీయర్స్ వచ్చేసేవి, హెయిర్ ఇట్లా లేసే నాకు ఐ డోంట్ నో దట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఆయన బట్ హీ నెవర్ డిక్లేర్డ్ దట్ హీస్ అ గురు ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ఆటోమేటికలీ త్రూ సెన్సేషన్స్ యూ కుడ్ ఫీల్. అండ్ ఇట్ ఈస్ ఒకళ్ళు చెప్తే ఆయన గురువు అని చెప్తే అది స్టిల్ దెర్ విల్ బి డౌట్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్ వెన్ యూ నో ఇట్, ఎనీ అమౌంట్ ఎంతమంది ఏది కాదు అన్నా కూడా మీరు నోబడి కెన్ టేక్ అవే దట్ ఫెయిత్. So it was just his presence, it was felt, and after I felt the presence, he accepted, okay, I am there. Till then he never declared that he was a guru. He never says. And it is not like imposing on anyone. No, and he doesn't have an ashram or shishyas. Nothing like that. It is just he was once I asked him, అదేంటండి చాలామంది మాస్టర్స్ వస్తారు, మీకు మీ గైడెన్స్ తీసుకుంటుంటారు మాస్టర్స్, మరి మీరు ఎవరికి తెలియదు ఏంటండి పబ్లిక్లో అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, లేదమ్మా, హూ ఇస్ దట్ టైమ్ ఐ వాజ్ స్టడీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. సో అప్పటి నుంచి నేను పీజీ చదువుతున్నానండి. సో అప్పుడు అడిగితే ఆయన అన్నారు, హూ ఇస్ యువర్ ప్రొఫెసర్, హూ ఇస్ యువర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అడిగితే పేర్లు చెప్పాను. తర్వాత హూ ఇస్ యువర్ వీసీ అని సడన్గా అడిగారు, వైస్ ఛాన్సలర్. అంటే సడన్ నేను చెప్పలేకపోయాను. అయితే అప్పుడు నా స్మైల్ చేశారు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే ఐఎమ్ లైక్ అ వైస్ ఛాన్సలర్, ఆల్ ది పీపుల్ ఎవ్రీబడి దే వోంట్ నో, ఓన్లీ దోస్ హూ ఆర్ ఇంపార్టెంట్ లైక్ ప్రొఫెసర్స్ ఆర్ సమ్ అదర్ యూనివర్సిటీ వాళ్ళకే తెలుస్తారండి ఆయన. బట్ వీ విల్ నాట్, కామన్ మ్యాన్ డజంట్ నో అని నేను మళ్ళీ అడగబోతుంటే స్మైల్ చేసి ఆపేశారు అంతే. హీ నెవర్ చెప్పరండి ఏది విషయం కూడా. అసలు ఆయన చెప్పారు అంటే కొంతమంది రోల్స్ ఉంటాయటండి, డిఫరెంట్ రోల్స్. ఈ సిద్ధ పురుషుల వాళ్ళవి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. కొంతమంది ఏమో బహిర్ముఖంగా సొసైటీకి పనిచేస్తారు, కొంతమంది ఏమో బిహైండ్ ద స్క్రీన్. ఇట్స్ జస్ట్ ద రోల్. ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పారు మేడం. యాజ్ అ డాక్టర్ జనరల్గా మీరు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అంటే అసలు సైంటిఫికల్గా దానికి ఏం ప్రూఫ్స్ లేవు కదా. కాకపోతే ఏంటంటే మీరు ఒక డాక్టర్గా మీరు నమ్మసఖ్యంగా ఎలా ఉంటుంది ఇది అనేది ఎలా చెప్తారు, అంటే టు బి ఏబుల్ టు కన్విన్స్ కామన్ పీపుల్? అంటే ఇది నాకు పబ్లిక్గా చెప్పాలో లేదో అర్థం కావట్లేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్. మా గురువు గారి గురించే చెప్తానండి. ఏదైనా సరే ఐ జస్ట్ రిలేట్ టు మై గురు. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. అసలు నేను అన్నది ఇక్కడ లేదండి. ఇక్కడ ఓన్లీ గురు ఎగ్జిస్ట్ ఇన్ మీ ఆల్సో. దేర్ ఇస్ నో శైలజ ఆర్ ఎనీబడి హియర్. ఇట్ ఈస్ ఓన్లీ హీ టాక్స్, హీస్ దేర్ ఇన్ మీ, హీస్ దేర్. దట్స్ అసలు ఆయన తప్ప ఇంకేమీ నాకు పర్టికులర్గా ఏం ఐడెంటిటీ లేదు. సో ఆయన, బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్ అండి ఇన్ హిస్ ఆస్ట్రల్ ఫార్మ్స్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ అవధూత్స్ అండ్ సిద్ధ పురుషులు. ఎక్కడన్నా యాత్రకు వెళ్తే, గురుగారు నేను వెళ్తున్నానండి అక్కడికంటే, అక్కడ ఐ యూస్ టు సీ దెమ్. వీళ్ళు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత ఈయన చెప్పేవాళ్ళు. ఈవెన్ మనకు తెలియదండి, ఈవెన్ రోడ్ మీద కూడా ఉంటుంటారు. మనకి అసలు తెలీదు. ఒకసారి చెప్పమంటారా ఇది? అంటే నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉండేదాన్ని. దారిలో ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయనకి అంత బాడీ అంతా దెబ్బలే. అయితే బట్ హీ ఈజ్ టు హ్యావ్ దట్ యోగిక్ పోస్చర్. ఎప్పుడు టీ తాగుతూ ఉండేవాళ్ళు దారిలో అక్కడ వెళ్తుంటే. అయితే నేను బట్ సేమ్ వైబ్రేషన్స్ ఐ యూస్ టు ఫీల్. ఆయన పాపం ఎవరు ఈయన అసలు ఎందుకు ఇలా ఇక్కడ ఉండి అట్లా దెబ్బలు తగిలి అట్లా ఉన్నారు అని నేను అనుకుని గురుగారితో చెప్పాలి ఈయన గురించి, అసలు పాపం ఏమైనా హెల్ప్ చేస్తాను. బికాస్ మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అన్నప్పుడు హీ షుడ్ నో అబౌట్ హిమ్ నో. సో నేను ఫోన్ చేసి ఇట్లా అడిగాను, గురుగారు ఇట్లా పర్సన్ ఉన్నారంటే. ఆయన జస్ట్ కళ్ళు మూసుకోగానే ఆయనకు అర్థమైపోతుంది వేర్ హీఈస్, వాట్ హీఈస్. సో అన్నారు ఆయన, ఇమ్మీడియట్లీ ఆస్క్ హిమ్ టు షేవ్ హిస్ హెడ్ అన్నారు. అంటే నేను అసలు ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, రోడ్ మీద చూడడమే. ఎప్పుడైనా మనీ ఇచ్చి ఏదైనా టీ తాగినట్లేదో చెప్పాను, అంతకని ఐ డోంట్ కన్వర్స్ విత్ హిమ్ నో హౌ టు టెల్ దిస్ అని నేను వాజ్ జస్ట్ వండరింగ్. అయితే నేను హాస్పిటల్ నుంచి మళ్ళీ వాపస్ తిరిగి వస్తున్న టైంకి ఆల్రెడీ గుండు చేయించుకుని నన్ను చూసి ఇట్లా స్మైల్ చేసి చూస్తున్నారు. నాకు అసలు హార్ట్ అసలు ఒక 1 minute అసలు జస్కుంటున్నాను. వెంటనే ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాను. సో అప్పుడు అన్నారు అనమాట, ఫర్ ఆర్డినరీ పీపుల్, టెలిపతిక్గా ఆర్డినరీ పీపుల్ వీ కెన్, యూ హ్యావ్ టు కన్వర్స్ విత్ దెమ్, బట్ ఫర్ దెమ్ లైక్ రేడియో వేవ్స్ లాగే మనకి వాళ్ళకి దే రిసీవ్ వాళ్ళకి నేను చెప్పగానే అక్కడ ఆయనకు అర్థమైపోయింది. హీ ఆల్రెడీ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. యూ నీడ్ నాట్ టెల్ హిమ్, హీ హాజ్ ఆల్రెడీ పుట్ ఇన్ టు దట్. సో మెనీ యూ హ్యావ్ దట్ టెలిపతిక్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే మీరు యు ఆర్ ఏబుల్ టు కన్వర్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏమి కాదు కదండి. అంటే అఫ్ కోర్స్ ఇట్లా గురుగారితో మటుకు అంటే వెర్ ఎవర్ యువర్ సరెండర్ ఈజ్ కంప్లీట్,
you can receive the messages. That is different. But anyway, it's not that important here. It is ఈ సాధన గురించి మీరు అది మోర్ యూస్ఫుల్ టు ద పబ్లిక్ కదా అందరికి. అంటే జనరల్ గా అందరికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే హౌ డు దే రియలీ కనెక్ట్? ఈవెన్ శిష్యులు కూడా కొంతమంది జస్ట్ కళ్ళు మూసుకొని వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ అండి నేను ఒకటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాధన అంటూ ఏమి మెయిన్గా కాదండి. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ సెల్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం మనల్ని ప్యూరిఫై చేసుకోవాలి. చాలామంది వీ టేక్ బాత్ రకరకాల సోప్స్ వేసుకుని, బట్ హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ క్లీనింగ్ అవర్ మైండ్స్ అండి? నన్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్. బట్ క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు కనెక్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫెయిత్ ఇన్ ద గురు, దెన్ ఓన్లీ యూ విల్ బి ఓపెన్, రిసెప్టివ్. కాదు అని మన మెంటల్లో సబ్కాన్షియస్ ప్లేన్లో ఇఫ్ యూ హ్యావ్ అ బ్లాక్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అలాగే మీరు క్రియాయోగా కూడా ప్రాక్టీస్ చేశారు కదా. అంటే చూడండి, సాధన అనే దాంట్లో ఆల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యోగాసనాస్, ఇట్ మేక్స్ యువర్ బాడీ ఫిట్ అండ్ సో దట్ యూ కెన్ రిసీవ్ హయ్యర్ ఎనర్జీ. బాడీ షుడ్ బి ఫిట్ టు రిసీవ్ హయ్యర్ ఎనర్జీ కదండి. సో అది ఇంపార్టెంటే. అలా అని చెప్పి దిస్ భక్తి అండ్ భక్తి అంటే హార్ట్ ఎమోషన్స్ని ప్యూరిఫై చేయడానికి యూ నీడ్ భక్తి, లవ్, భజన్స్ అండ్ ఆల్ దోస్ నామజం. ఇట్ ప్యూరిఫైస్ యువర్ ఎమోషన్స్. అలాగే క్రియాయోగా కూడా ఈ లైఫ్ ఫోర్స్ని పైకి అసెంట్ అవుతుంది. కుండలిని ప్రాణాయామ, దట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ థాట్స్, that's the most important thing. There's mind is nothing but continuous flow of thoughts. Between one thought and another thought, there's just infinitesimal gap, small gap, and this gap increases with meditation. So ee thoughts ni through jnana yoga only you can transcend. You cannot fight with mind. Mind is not, you can never fight with mind andi. You just have to transcend, that's all. Yes, you just you can have to never rise fight above with it. mind. We have to rise above it. Yeah. So all are important, and even the pranayama is good for health. Your lungs get expanded, you can breathe, you diseases undavu, lung diseases కానీ health కూడా మంచిది. సో అట్లా ఫిజికల్ ప్లేన్లో ఇది. బట్ క్రియా యోగా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. భక్తి యోగా ఈజ్ ఇంపార్టెంట్. I told no, your emotions get purified there, and your thoughts, జ్ఞాన యోగా is also the ultimate. వన్ మోర్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ మేడం. అంటే చాలా మందికి ఇప్పుడు ఈ సాధన లేకపోతే ఎటువంటి గైడెన్స్ ఫ్రమ్ గురూస్ లేకపోతే కనుక అదే దానికే ఒక మానసికంగా ఇన్స్టింక్టివ్ గా వాళ్ళు యాక్ట్ చేయటం ఉంటుంది. అంటే ఫిజికల్ గా వాళ్ళు కొన్ని చర్యలు చేయటం, లేకపోతే థాట్స్ మెంటల్ గా వాళ్ళకి ఏదో థాట్ వస్తుంది, దే పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. సో ఈ థాట్స్ ని ఎలాగ కరెక్ట్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా టిప్స్ చెప్తారా? అదేనండి. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ అబౌట్ సాధన అని ఫర్ యావరేజ్ పీపుల్, అంటే మనలాంటి వాళ్ళందరూ అందరూ ఒకటే కదండి అందరూ. సో ఒక గురువు డైరెక్ట్గా మనకి దొరకకపోవచ్చు. బికాస్ అండ్ అన్లెస్ వీ కమ్ టు అ సర్టెన్ లెవెల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ యాక్సెప్టెన్స్, గురువు దొరకరండి. పక్కనే ఉన్నా కూడా మన ఆయనను గుర్తుపట్టు. వీఆర్ ఇగ్నోరెంట్. హీస్ దేర్. లార్డ్ కృష్ణ వాజ్ దేర్. దుర్యోధనుడు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఆయనని గుర్తుపట్టలేరు కదండి. అన్లెస్ వీఆర్ టోటలీ ప్యూరిఫైడ్ అండ్ రిసెప్టివ్ ఉండాలండి. ఫెయిత్ ఉండాలి, రిసెప్టివ్గా ఉండాలి. అప్పుడే గురువు యొక్క గ్రేస్ మన మీద పడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్ లైఫ్. జస్ట్ టెల్ ఇన్ షార్ట్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ డెవలప్ డివైన్ క్వాలిటీస్ అండి. అంటే నేను మారాలి అని మనం అనుకోండి, మనం మారలేమండి. లేకపోతే అట్లాగే ఉంటాం. నేను మారాలి అని ఫస్ట్ థాట్ పెట్టాలి అక్కడ మనం. నేను మారాలి, ఐ వాంట్ టు బీ గుడ్, ఐ వాంట్ టు డెవలప్ ఆల్ డివైన్ క్వాలిటీస్ అని భగవంతుడు అన్ని ఆయన స్పిరిచువల్ సెయింట్స్ వాళ్ళ స్టోరీస్ చదవాలి కొంచెం మొదట్లో. వాళ్ళ ఆటోబయోగ్రఫీస్, వాళ్ళ స్టోరీస్ అన్నీ చదువుతూ ఉంటే దీస్ పీపుల్ లివ్ లైక్ దిస్, వై నాట్ వీ? సో అలా స్టార్ట్ చేయాలండి. గుడ్ బుక్స్ ఆర్ దేర్. ఆటోబయోగ్రఫీ యోగి ఈజ్ దేర్, అండ్ స్వామి రామ రాసిన లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా కూడా ఉన్నారు మాస్టర్స్. మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని మనకి కొంత భావన ఏర్పడుతుంది. సో మనల్ని మనం చేంజ్ చేసుకుందామని దీంట్లోకి వస్తాం, మోడ్లోకి వస్తాం. సో దెన్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. అన్నీ ధర్మము, డివైన్ విల్, అంత స్ట్రాంగ్ విల్ ఉండాలి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తామండి ఇవన్నీ. ఎందుకంటే దీస్ స్పిరిచువల్ లైఫ్లో ఇమీడియట్గా మ్యాజిక్ లాగా ఏమి రిజల్ట్స్ రావండి. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లివింగ్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ అ వే ఆఫ్ లివింగ్. ఈ మనమేమో ఏదో ఇమీడియట్గా రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేసి రాలేదు కదా వదిలేద్దామని, అలా కాదండి. ఆర్డినరీ మన మెడికల్ సీట్ రావడానికే ఇంత కష్టపడతాం.
ఇంకా హయ్యెస్ట్ గాడ్ కంటే మనం ఎంత అసలు నిరంతర సాధన ఎప్పుడు ఎన్నో జన్మల నుంచి చేయాలండి సాధన, ఒక్క దీనికి కాదు. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లివింగ్, జస్ట్ గో ఆన్ డూయింగ్, ఇట్స్ బికమ్స్ యువర్ న్యాచురల్ ప్రాసెస్ అంతే. మనం అలాగే బతకాలి అంతే. అలా టైప్ గాడ్ని బ్రింగ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలా సాధన అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ గురు కనపడితే మటుకు జస్ట్ డోంట్ లీవ్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ వితౌట్ గురూస్ గ్రేస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్ ఇంపాసిబుల్. ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారండి, వాళ్ళు భావముఖ స్టేట్లో వాళ్ళు కిందకి దిగిన వాళ్ళు, వాళ్ళకి గురువు వాళ్ళే దే దెమ్సెల్స్ ఆర్ గురూస్ అండ్ దే డోంట్ రిక్వైర్ ఆల్సో. అట్లా 1 or 2 people you may find, but most all of us require the grace of the guru. So guru bhakti yoga is the highest and where the blessings what you get, the grace సడన్ ఫాస్ట్గా ఉంటుందండి. జెట్ ప్లేన్ మెథడ్ లాగా ఫాస్ట్గా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మనకి అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదే అని కాదు, అన్ని ఇట్లోనూ సమన్వయపరచుకోగలుగుతాం అన్ని టైప్స్ ఆఫ్ యోగాని, ఏది ఇదేంటి అదేంటి అని ఫాస్ట్గా తెలుస్తుంది. మనం ఒక్కలమే అంతా తెలుసుకోవాలంటే ఇంపాసిబుల్ అండి, ఒక గురువు యొక్క గ్రేస్తో. అండ్ ఆల్వేస్ ఆయన మనలో కొన్ని క్వశ్చన్స్ వేసి హీ లెట్స్ అస్ థింక్. నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, సో నేను దాని గురించి వర్క్ చేసేదాన్ని థాట్. సో ఆ థాట్ నాకు వచ్చిందని నేను అనుకునేదాన్ని కాదండి, ఆయన ఇంప్లాంట్ చేసిన థాటే. టుడే వాట్ వీఆర్ ఈజ్ బికాస్ ఆఫ్ దెమ్, నథింగ్ అవర్ గ్రేట్నెస్ ఏమీ లేదు. అండ్ ఆయన గురించి ఇంకోటి కూడా నేర్చుకున్నానండి, ఆయన ముక్తి కావాలని ఎప్పుడు ఏనాడో అనుకోలేదండి. ఎందుకంటే ఆయన మనం ఎప్పుడు బంధించబడలేదు, అందుకనే ముక్తి అనేది అవసరం లేదండి. ఇక్కడ కూడా నేను అందుకే అంటాను, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనలో వాట్ ఐ వాస్ టెల్లింగ్, ఇట్స్ జస్ట్ యు డెవలప్ దట్ లవ్ ఫర్ గాడ్, జస్ట్ హౌ రాధా లవ్స్ కృష్ణ, దట్ వే ఇఫ్ యూ లవ్ గాడ్ ఆటోమేటిక్లీ అండి. రాధాదేవికి చెప్పాలా నువ్వు ఈ టైపు ఇలా స్టిఫ్గా కూర్చుని ఇలా మెడిటేట్ చేయాలని చెప్పక్కర్లేదండి. హర్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్, అన్నిటిని వాష్అవుట్ చేసేస్తుంది. సాధన అంటూ ఏమీ లేదు అక్కడ, ప్రేమతత్వమే. సో అలా ఒక్కొక్కటి మనం జీవితంలో తెలుసుకుంటూ ఉంటాము. ఇలా అంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. అంటే ఫస్ట్లో ఒక చోట కూర్చుని చేస్తామండి మనము, ఒక 2 hours 1 hour. తర్వాత అండి లైఫ్లో ఎలా ఉంటుందంటే కళ్ళు తెరిచి సాధన చేస్తాం. వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్, నువ్వు ఆత్మలో ఉంటూ చేస్తాం, దాన్ని సాక్షిభావ స్టేట్ అంటారండి. అంటే ఇప్పుడు అందరం వి ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ బాడీ కదా, కరెక్ట్. బాడీ కాదు మనము, వి ఆర్ ద ఆత్మ. సో మనం ఆత్మలో ఉండి ఈ జగత్ ఇంకా ఈ బ్రహ్మాకారం పొందలేదు. అంటే ఇట్స్ ద వరల్డ్ ఇస్ డిఫరెంట్, లైక్ అంతా డ్యుయాలిటీ అంతా ఉంటుంది కదా. ఇక్కడ ఆత్మలో ఏకత్వ భావంలో ఉండి యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్ ఏ సాక్షి. ఇప్పుడు మామూలుగా సాక్షి కోర్టులో డెసిషన్కి ఎలా ఉంటుంది, నేను ఎవరో దెబ్బలాడుకుంటుంటే నేను ఇలా చూశాను అంటే బాడీ నేను శైలజగా శరీరంలో ఉండి చూడడం కాదు. దట్ ఈస్ నాట్ ఫర్ స్పిరిచువల్ సాక్షి. స్పిరిచువల్ సాక్షి భావ స్టేట్, యూ బీ ఇన్ ద ఆత్మ, జగత్తుని సాక్షిగా చూస్తున్నావు. అండ్ విత్ ఓపెన్ ఐస్ ఆల్వేస్ యు ఆర్ ఇన్ దిస్ సెంటర్ అండ్ దెర్ ఆర్ నో థాట్స్. With no thoughts, that is no mind. Yes. But you are here at this point, and here there is nothing like a particular mantra or anything going on. It's just you be in that center point, just always be there. Sadhana is happening 24 hours. Even when we are talking, when we are doing some work, it is always you are in that center. That is Sakshi Bhava state, where open eyes lo you can do sadhana. కంటిన్యూస్ 24 hours సాధన జరుగుతుందండి సాక్షి భావ. ఇప్పుడు ఎవరికైనా దీక్ష తీసుకోవాలి అని ఉంటే, అంటే నిజంగా వాళ్ళకి గురువు పట్ల భావం అది ఉండి నేను ఎలా అయినా స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే మీ గురువు గారు దీక్ష ఇవ్వటం అంటే ఆయన ఇప్పుడు భౌతికంగా లేరండి, బట్ హీ స్టిల్ విల్ బి దేర్ యాక్టివ్ ఇన్ హిస్ ఆస్ట్రల్ బాడీ. హీ ఈస్ నాట్ హియర్ ఇన్ దిస్ ఫిజికల్ ప్లేన్, బట్ ఆల్వేస్ హిస్ బ్లెస్సింగ్స్ అండి. యూ విల్ ఫైండ్ అ గురు definitely wherever they are, because he doesn't have an ashram or anything. He just implants a thought and suddenly our situations change around us. And you'll meet a guru, whoever it may be, because ఇక్కడ ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఒక గురువు కింద ఉండాలి, ఒక ఆశ్రమం ఉండాలి, అది కూడా ఒక టైప్ ఆఫ్ కోరికే కదండి. అట్లాంటి కోరిక కూడా హీ వాజ్ అబౌట్ దట్. మేబీ ఇన్ హిస్ ప్రీవియస్ బర్త్ హీ హ్యాడ్
finished all that. And he's just there అంతే. And for him he works through astral plane. ఆయనకి వీళ్ళు మట్టుకే నా శిష్యులని ఉండదు. He is in that Brahmi Bhava state, no? So everywhere anybody is, they are his only. సో ఆయనకి ఏమి ఈయనే వీళ్ళే నాకు శిష్యులు వీళ్ళ నాది అనే కాదు, అందరూ అక్కడే. సో ఇట్స్ జస్ట్ ఎక్స్పాన్షన్ అండి, ఇట్స్ నెవర్ అ కాంట్రాక్షన్, ఇట్స్ జస్ట్ ఎక్స్పాన్షన్. దట్ మీన్స్ ఇక్కడ బ్రహ్మీభావ సాధన అంటే ఎట్లా ఉంటుందంటే ఏంటండి, ఇప్పుడు సాక్షిభావం స్టేట్ చెప్పాను కదా ఇక్కడే ఉంటూ. సో యూ బికమ్ దట్ అహం బ్రహ్మోస్మి లాగా యూ ఆర్ దేర్ ఎట్ దట్ సెంటర్. కళ్ళు మూసుకుంటే ఇక్కడ భ్రూమధ్యం దగ్గర, ఓపెన్ ఐస్ హార్ట్ దగ్గర, బికాస్ ఈజీ టు స్టే ఎట్ ద హార్ట్ లెవెల్ వెన్ యూ ఓపెన్ ద ఐస్. వెన్ యూ మెడిటేట్ యూ బీ హియర్ అండ్ ఆల్వేస్ బీ ఎట్ దట్ పాయింట్ వితౌట్ మైండ్, ఆల్వేస్ బీ దేర్. మనం చాలా టైం కళ్ళు తెరుచుకునే ఉంటాం కాబట్టి హార్ట్ సెంటర్ ఈజ్ బెస్ట్. వెన్ యూ క్లోజ్ ద ఐస్ మెడిటేట్ ఇక్కడ భ్రూమధ్యలో, అండ్ అక్కడ ఉంటూ కూడా ఏ పనైనా చేసుకోవచ్చు. ఐదర్ భ్రూమధ్యం కానీ హార్ట్ సెంటర్లో కానీ ఉంటూ ఏ పనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ ఏమి ఇట్లా 1 hour 2 hours అంటే అది కూడా చేయండి, అది ఒక ప్లేస్లో ఉంటుంది సాధన. బట్ హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ డెవలప్ దట్, అంటే ఇప్పుడు ఏకత్వ స్థితి వచ్చేస్తుంది. అంటే ఏంటి, సముద్రం అప్పుడు ఏంటంటే సముద్రంలో ఒక నీటి బిందువు ఉందనుకోండి, అది నేను సముద్రం కన్నా వేరుగా అనుకుంటుందండి, లేదు కదా, ఇట్ ఈస్ వన్ విత్ దట్ ఓషన్. సో మనం కూడా అంతే, సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మ అంతటా ఉన్నాడు, లేని చోట లేదు కదండి. సో ఓషన్ ఎట్లాగైతే నీటి బిందువు, ఇట్ నోస్ దట్ ఈస్ ఇమ్మర్స్ దేర్, ఇట్ ఈస్ వన్ విత్ ఇట్. అలాగే ఒక ఎంతో డెజర్ట్ ఉందనుకోండి, అందులో ఒక చిన్న శాండ్ పార్టికల్, ఇట్స్ వన్ విత్ ఇట్. ఐఎమ్ సెపరేట్ అని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక కుమ్మరివాడు, అది మన ప్రతి చోట ఇస్తాడండి ఇదే ఎగ్జాంపుల్. మన ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా చూడే, కుమ్మరివాడు మట్టి కుండ, కుమ్మరివాడు కూడా ఇక్కడ మనకి ఏంటంటే కుమ్మరివాడు బ్రహ్మనే, ఆ మట్టి మాయతో తయారు చేసిన మట్టి అది కూడా బ్రహ్మనే. ఎండ్ ప్రోడక్ట్ మనం తయారయ్యాం, మనం కూడా బ్రహ్మనే. అందులో మనలో దిగింది ఎవరు, ఆ బ్రహ్మనే మనలో దిగాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్. సో మనకి కష్టాలు వస్తే నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని, ఎందుకు ఈ బాధలు, వై సొసైటీలో ఇన్ని కష్టాలు ఏంటి, ఎందుకు ఇట్లా క్రియేషన్ ఎందుకు ఉండాలి అని. దట్ వాజ్ మై ఇనీషియల్ పాయింట్ టు ఎంటర్ ఇంటూ స్పిరిచువల్ లైఫ్. ఐ యూస్ టు థింక్ వై ఇట్లా ఇంత హార్ష్గా ఉండాలా, ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, పెయిన్ ఏంటి, సమస్యలు, పెయిన్ ఏంటి, డిసీజ్ ఏంటి అనుకునేదాన్ని. కానీ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను అంటూ ఏమి లేను కదండి, మనలో ఉన్నది బ్రహ్మన్. హూ ఇస్ సఫరింగ్, ద బ్రహ్మన్ ఇస్ దేర్, ఇట్ ఈస్ హీ. ఇట్స్ ఓన్లీ జస్ట్ మనలో ఉన్నది కూడా ఆయనే. అసలు నేను అంటూ ఒకళ్ళు లేరు కదండి ప్రపంచంలో. ఇట్ ఈస్ హీ హూ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్ అండ్ దట్ ఈస్ హీ. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ అదర్ దెన్ బ్రహ్మన్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ మేడ్ ఇంటూ ఇన్ హిస్ దిస్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంగరం ఉంది, గొలుసు ఉంది, ఉంగరం ఉంది, గొలుసు ఉంది. సో అది మన దేంతో తయారైందండి, బంగారంతో. సో మనం ఏంటంటే ఆ బంగారాన్ని మర్చిపోయి నామరూపాలు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇది ఉంగరము, ఇది గొలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ బట్ థింగ్ ఈజ్, వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ విత్ విచ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్? గోల్డ్, దట్ ఈస్ బ్రహ్మన్. సో నామరూపాలు దానికి డ్రాప్ చేసి ఎసెన్షియల్ వాట్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్, అంటే గోల్డ్ అంటే ఇక్కడ బ్రహ్మన్. ఈ బ్రహ్మన్తోనే కదా ప్రపంచం అంతా క్రియేట్ అయింది, బ్రహ్మన్ పార్టికల్. సో జస్ట్ గెట్ ఇన్ టు దట్ బ్రహ్మన్ పార్టికల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్. సో యు ఆర్ నాట్ బౌండ్. సో ముక్తి కూడా ఏమి కావాలి, మళ్ళీ జన్మ ఉంది లేదు, ఆల్రెడీ వీఆర్ నాట్ బౌండ్. సో ముక్తి కావాలి వద్దు అని కూడా ప్రశ్న లేదు. ఓకే. సో మీరు అంటే విస్తృతంగా ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం? నేను ఇప్పటిదాకా ఏది చేయలేదండి. అంటే అసలు జస్ట్ ఐఎమ్ హౌస్ వైఫ్, అంటే ఒక డాక్టర్. ఇంట్లో లేనండి. ఐఎమ్ వర్కింగ్ అగైన్ యాజ్ అ ప్రొఫెసర్. ఐఎమ్ ఇన్ అ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఐఎమ్ వర్కింగ్. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. మా ఇంట్లో సత్సంగ్ జరుగుతుంటుంది ఎవ్రీ సాటర్డేస్. వి స్టే అట్ ఆనంద్ నగర్ కాలనీ. సత్సంగ్ జరుగుతుంటుంది. సో మా ఇంటికి మామూలుగా మా ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళందరూ ఎవరో వస్తే ఐ షేర్ ఆన్ సాటర్డేస్. నేను ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళతో షేర్ చేసుకుంటాను. కానీ మా గురుగారు చెప్పినట్టు ఆయనకి ఆశ్రమం లేదు, మాకు కూడా ఏమీ ఇట్లా
నలుగురిలో వచ్చి చెప్పాలి అంటే ఒక ఇట్లా మంచి ఏమీ నలుగురికి లేదు. తెలిస్తే వాళ్ళు కూడా మంచిదేనండి, కానీ అది అది రాసి పెట్టుంటే వాళ్ళే మన ముందర వస్తారు, మనం వాళ్ళకి చెప్తాము. నేనంటూ పోయి ఎవరికి చెప్పడం తెలియదండి. ప్లస్ నాకు అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఒక గురువు కూడా నేను ఎప్పుడు అనుకోను. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గురువు అనేవారు మనకి అవసరం స్పిరిచువల్ సాధనలో అని. చాలా మంది ముసుగులో మాయలు చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు కదా. సో ఎలాగ మనం వాళ్ళ నుంచి తప్పించుకొని సిసలైన గురువు ఎవరని ఎలా గుర్తుపట్టడం? అది ఏంటంటే అండి, యూనివర్స్లో ఒక లా ఉందండి. ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. ఓకే, అంటే ఇఫ్ వీఆర్ ప్యూరిఫైడ్, మన చిత్తశుద్ధి ఉంటే మనకి డెఫినెట్గా ఒక లేయర్ ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎక్కడ ఎటువంటి హామ్ రాదు ఎవరితోనూ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్యూరిటీ ఇన్ హార్ట్. అది రూల్. అది ఎప్పుడు ఇది 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 అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటేమో గురువు డైరెక్ట్గా మనకి ఎంత నమ్మకం ఉంటే, మన ఫెయిత్, మన రిసెప్టివ్ కెపాసిటీ ఎంత ఉంటే దానికి తగ్గట్టు మనకి వస్తుందండి గ్రేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన ఒక గురువు గురించే తీసుకోండి. అది ఏకలవ్యుడు ఆయన చెప్పనన్నాడు, జస్ట్ ఒక విగ్రహం క్రియేట్ చేస్తారు, ద్రోణాచార్య పెట్టుకుని ఆయన మొత్తం నేర్చుకున్నాడు కదా. యూనివర్స్ ఎట్లా చేస్తుందంటే మనకి ఏది కావాలో అది ఇచ్చేస్తుంది. గురువు ఇవ్వాలి అనుకున్నా ఇవ్వాలి, మనకి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ, నాట్ ఎన్ ఎనీబడి. మనకు అర్హత ఉండాలి, మనము ప్యూరిఫైడ్గా ఉండాలి. అప్పుడు యూనివర్స్ ప్రొటెక్ట్స్, లాస్ ఆఫ్ యూనివర్స్. అంటే ఇప్పుడు ఇది వైబ్రేషన్ వల్ల మనం అట్రాక్ట్ చేసే గురువులు కూడా మన వైబ్రేషన్ బట్టే ఉంటుందండి. మనం ప్యూరిఫై కాకుండా మనము వెళ్తే మనకు అటువంటి గురువులే దొరుకుతారు కదండి. మరి అంటే జనరల్ గా ఇప్పుడు క్లేశాలు, కర్మ వల్ల కలిగే అందుకేనండి ఇట్లాగా సత్సంగాలు పెట్టుకోవాలండి. దట్స్ ద రీజన్. ఇప్పుడు కొంత ప్యూరిఫై అయిపోతాం సత్సంగంలో. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సత్సంగ్. ఇక్కడ ఎవరు గురువు, ఆలయాల దర్శనం వల్ల మేడం అంటే అది కూడా మంచిదేనండి. బికాస్ అక్కడ నేను మా పర్సనల్గా తెలుసుకుంది అంటే ఆలయాల చుట్టూ కూడా కొంతమంది సిద్ధ పురుషులు ఉంటారండి, తిరుగుతుంటారు. దే గివ్ పవర్ టు దట్ ప్లేస్ అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి దేర్. అంటే అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆలయాలకు యూజువల్గా వచ్చినప్పుడు శ్రద్ధా భక్తి ఉన్న వాళ్ళే వస్తారు కదా సాధారణంగా. సో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్, అక్కడే మేము ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది అయిపోయిందంటే రీజన్ ఏంటంటే ఇట్ వాస్ డ్యూ టు ద స్పిరిచువల్ ఎనర్జీస్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు వన్ అండ్ ఆల్ దోస్ హూ కమ్ టు దట్ టెంపుల్. అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బెనిఫిట్, నేనేం కాదనట్లేదు. బట్ వన్ హ్యాస్ టు గో బిహైండ్ ద విగ్రహ. అది బ్రహ్మన్ని చూడాలి అంటే యూ హ్యావ్ టు గో బిహైండ్. యూ హ్యావ్ టు. ఇప్పుడు చిన్న పిల్లోడు అదే చెప్తున్నాను చూడండి, నేను గాలిని పట్టుకున్నానని ఒక దీంట్లో పట్టుకుంటాడు, కానీ వాళ్ళ అమ్మకు తెలుసు అది అంతటా ఉంది అని. సో ఆ విషయంలో వాళ్ళ అమ్మకి జ్ఞానం ఉంది, గాలి అంతటా ఉందని. అలాగే విగ్రహంలోనే కాదు అంతటా కూడా ఉంది అని ఆ జ్ఞానం. అంటే జనరల్ గా అంటే గుళ్ళని కావాలండి, అదేం తప్పు అనట్లేదు. అవన్నీ స్తోత్రాలు చెప్పడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, భావనతో. ఎందుకు అంటే మనము ఒక భగవంతుడిని అక్కడ కృష్ణుడిని కానీ కూర్చోబెట్టి రోజు ఆర్ఘ్యం పాద్యము, ఆయనకేమో నైవేద్యము అన్నీ, అభిషేకం అంటే స్నానము అన్నీ చేస్తుంటే యూ డెవలప్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ వన్స్ యూ డెవలప్ దట్ లవ్, విగ్రహ కెన్ తీసేయచ్చు కూడా పక్కకి. విగ్రహం లేకుండా మన మనసుతోనే ఆ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. మానసిక పూజ అంటే అక్కడ దానికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఇక్కడే మనము భగవంతుడిని ఇక్కడే స్థాపించుకోవచ్చు, కాశీ విశ్వనాథుని ఇక్కడే పెట్టుకోవచ్చు. రోజు మనకి ఎంత కావాలంటే అంత పాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ భ్రూ మధ్యంలో ఎన్ని బిల్వపత్రాలు అంటే అన్ని సమర్పించుకోవచ్చు. ఇక్కడ లిమిట్ లేదండి. అసలు భగవంతుడిని బాహ్య పూజల కన్నా అంతర్ముఖంగా మీలో తెచ్చేసుకుంటే మీ శరీరమే దేవాలయం అయిపోతుంది. అదే ఆదిశంకరాచార్యులు వారు అన్నట్టుగా శివమానస పూజలో అది మనలో తెచ్చేసుకోవాలి. సో అది ఇంకా బెటర్ కదా, దీని రిజల్ట్స్ కూడా ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. సో ఆటోమేటికలీ మీలోంచి పవర్ వస్తుంటుంది. బికాస్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో మీలోంచి పవర్ వస్తుంటుంది. పీపుల్ రియలైజ్ దట్. సో మానసిక పూజ అనేది మానస పూజ, శివ మానస పూజ చేసుకోవచ్చు. మనకి ఏదో పుణ్యక్షేత్రాలు వెళ్ళలేకపోతే రోజు మన మనసులోనే కాశీలోనే నేను
గంగా స్నానం చేశాను, అక్కడ విశ్వేశ్వరుడిని ఇక్కడ పెట్టుకుని నేను రోజు విశ్వేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను అనుకోవచ్చు కదండి. యద్భావన తద్భవతి అంతే. మీకు రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ యూ బికమ్ డివైన్ in over a period of time. It may not happen in 1 or 2 days, but it will happen. Everything happens. మీరు చేసేటువంటి సాధన బ్రహ్మభావ సాధన అది ఏంటంటే మనము ఆ బ్రహ్మీ స్టేట్లో ఉంటూ ఆత్మలో ఉంటూ ఏ పనన్నా చేసుకోవచ్చండి. ఇట్స్ నథింగ్ లైక్ ఇట్లా ఈ టైము ఈ రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. యూ జస్ట్ బీ ఎట్ దట్ సెంటర్ అండ్ దెన్ డూ ఆల్స్. ఇట్స్ సంథింగ్ లైక్ సాక్షి భావ స్టేట్ అంతే. యూ జస్ట్ బీ అండ్ యూ డూ everything you can do in this world, but you have to be in your atma at that point of your atma point లో ఉంటూ అన్ని పనులు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు కూటస్థ దగ్గర ఉండొచ్చు. అక్కడ ఉంటూ ఏ పనన్నా చేసేసుకోవచ్చండి మనం, ఏదైనా సరే. సో దీనికి నేను బ్రహ్మవాదిని మాతృమూర్తికి నమస్కారాలండి. ఇంకోటేమో నేను ఈ విధంగా అందరికీ చెప్పమని ఎంకరేజ్ చేసిన స్వామి ప్రకాష్, ఆయన రిషికేశ్లో ఉంటారండి, ఆయన కూడా నేను నమస్కరిస్తున్నాను. సో ఇందులో ఈ టెక్నిక్లో ఏంటి మేడం, ఎలా చేయాలి ఈ సాధన, అది చెప్పడానికి వీలుందా మీకు? అంటే ఇది ఏమీ సీక్రెట్ కాదండి. ఇట్స్ నథింగ్ లైక్ ఎనీథింగ్. ద హోల్ ప్రాసెస్ ఈజ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఎనీథింగ్ అండి. మనల్ని ఏది బైండ్ చేస్తుంది అనుకుంటున్నారు? మన కారణ శరీరమే మనల్ని బైండ్ చేస్తుంది. సో ఎనీ సాధన ఈజ్ టు రిమూవ్ ద కారణ శరీర ఫ్రమ్ అస్ బై రిమూవింగ్ కర్మస్. కారణ శరీరంలో ఏముంటుంది? మన చేసిన కర్మలు, బీజాలు విషయవాసనలు, తర్వాత ఈ త్రిగుణాలు, అండ్ మనతో పాటు మనం చనిపోతే మనతో పాటు సూక్ష్మ రూపంలో మన పంచభూతాలు మన శరీరం నుంచి అవి కూడా కొంచెం వెంబడిస్తుంటాయి. సో ఏ ట్రిప్లో అయితే ఇవన్నీ ఈ మూట మన అంటే ఎనీబడి వెన్ వి డై మన జీవుడు ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పరబ్రహ్మ అండ్ ఆత్మ? పరబ్రహ్మ ఇస్ omnipresent everywhere and it is that. అండ్ జీవుడు అనేసరికి అదే పరబ్రహ్మనే ఒక లేయర్లో బైండ్ అవుతాడు. మాయా అనేది వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవిద్య అనండి, ఏదో ఒక పొరలో బైండ్, అది కారణ శరీరం. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? జీవుడు అంటే మీరు ఈ కారణ శరీరం తీయడమే యు బికమ్ బ్రహ్మన్. కారణ శరీరం వాళ్ళు వెంట వస్తారు. వెంట వాళ్ళకి కాదండి, మీకు అర్థం అంటే నేనేం చెప్తున్నానంటే వెన్ సంబడీ డైస్ ఈ జీవుడు వెళ్ళిపోతుంది శరీరం నుంచి. జీవుడు అంటే ఏంటి? కారణ శరీరం చుట్టి ఉన్నదే జీవుడు, ఆత్మకి చుట్టూ ఉన్నదే జీవుడు. సో మన సూక్ష్మ శరీరము, మన మెంటల్ బాడీ, వాట్ ఎవర్ త్రిగుణాస్, ఈ వాట్ యు కాల్ ఇస్ విషయవాసనలు, ఇవన్నీ కూడా మన కర్మఫలాలు, ఇవన్నీ కూడా మనం వెంబడిస్తాయి కదండి. ఏ ట్రిప్లో అయితే ఇవన్నీ కారణ శరీరం తొలగిపోయి వెంబడించదో అదే జన్మలో ముక్తి వచ్చినట్లు లెక్క. సో ముక్తి రావడానికి సాధన అంటూ ఏమీ లేదండి. ఈ కారణ శరీరం తొలగించడమే సాధన. ఈ కారణ శరీరం తొలగించాలి అంటే యూ నీడ్ టు గెట్ ఫస్ట్ ప్యూరిఫైడ్. ఇది దేంతో తయారైంది కారణ శరీరం? అది అర్థం చేసుకోవాలా? జ్ఞానం ద్వారానే ఈ కారణ శరీరం తొలగిపోతుంది. అంతే కదండి. మనం చిన్న చిన్న సాధనలు దేహం అంటారు కదా, అదే దేహం అనేది ఇక్కడ వదిలేస్తాం. ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్లో వెళ్ళిపోతుంది, వాటర్లో వెళ్ళిపోతుంది, ఎయిర్లో, అట్లా అన్ని అగ్నిలో, ఆకాష్ స్పేస్ గోస్ విత్ ద స్పేస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ గో, బట్ యువర్ పాప్, పుణ్య అండ్ జ్ఞాన దే కమ్ విత్ అస్. సో అందుకే అన్ని దానాల్లో జ్ఞానదానమే గొప్పదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి అన్నదానం, ఆ రోజు కడుపు నిండుతుంది. దానికన్నా ఒక మనిషికి ఒక స్కిల్ నేర్పించి వాడు ఎర్న్ చేసుకుంటాడు ఆ స్కిల్ ద్వారా, అది ఇంకొంచెం గొప్పది. ఇంకా దానికన్నా అది కూడా మనం ఇక్కడ ఇవన్నీ పొట్టకూటు కోసం నేర్చుకున్న విద్యలే కదండి, ఇక్కడ వదిలేస్తాం. బట్ మనతో వచ్చేది జ్ఞానం వస్తుందండి, అది అదర్ వరల్డ్ కూడా వస్తుంది. మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకా ఎదుగుతాం. సో అందుకని ఇది జ్ఞానదానం అనేది చాలా చాలా గొప్ప ఇదండి. సో ఐ ఆల్వేస్ రికమెండ్ ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఫ్లాట్స్లో కానీ ఒక సత్సంగం ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే అందరికీ గురువు దొరకకపోవచ్చు అండి. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ సద్గురు. సో అట్లీస్ట్ యూ హ్యావ్ సత్సంగ్. కొంత ప్యూరిఫై చేసుకుని ఒక లైన్లో దారి వెళ్తుంటే ఆటోమేటికలీ వెన్ యు ఆర్ రైప్ యూ విల్ ఫైండ్ యువర్ గురు. ఇట్స్ నాట్ డిఫికల్ట్.
మీ గురువు మీకు కనపడతాడు. ఎప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చాకే కనపడతాడు. మనం ఉన్న ప్రజెంట్ స్టేట్లో మన గురువు కనపడకపోవచ్చు. కానీ మనము యూ నీడ్ టు హ్యావ్ సత్సంగ్ ఎట్ ఎవ్రీ ఫ్లాట్స్లో కానీ ఒక ప్రతి కాలనీలో కానీ అందరు లేడీస్ ఏం చేస్తారు, దే కెన్ హ్యావ్ సత్సంగ్ ఇన్ దర్ హౌస్. దే కెన్ ఆల్వేస్ డూ సంథింగ్. ఆల్ ఆఫ్ దెమ్ కెన్ డిస్కస్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్, జ్ఞాన, భక్తి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఆటోమేటికలీ ప్యూరిఫై అవుతూ ఉంటారండి. ఇట్స్ ఓన్లీ ఎ ప్రాసెస్. వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. మీతో సంభాషించడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. మీ ఆధ్యాత్మిక సాధన మరింత ముందుకు వెళ్ళాలి అని మీకు మీ గురువు గారులందరికీ కూడా శిరస్సాష్టాంగ దండం. ఇంకోటి ఏమనంటే, నేను ఇవన్నీ నేను ఒకటి చెప్పకపోతే నేను చాలా తప్పు చేసిందని అవుతాను. ఇవాళ ఇట్లా నేను చెప్తున్నాను అందరికీ సత్సంగం గురించి ఇట్లా చేయాలి చేయండి. రిషికేశ్లో గురుప్రకాష్ ఉన్నారండి, ఆయన చెప్పారు, అమ్మ నువ్వు చెప్పు తల్లి అందరికీ, నువ్వు నలుగురు బాగుపడాలి, నువ్వు చెప్పమ్మా అని ఆయన నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. లేకపోతే నేను ఇట్లా చెప్పేదాన్ని కూడా కాదు. అసలు మీ టీవీ దగ్గర కూడా నేను అసలు ఐఎమ్ నాట్ దట్ టైప్, అసలు ఎక్కడికి వెళ్ళాను కూడా, వచ్చేదాన్ని కూడా కాదు. ఆయన చెప్పారు, లేదమ్మా చెప్పాలి చెప్పాలి తల్లి అని చెప్పారు నాకు. అలా ఆయన యొక్క బ్లెస్సింగ్స్తోనే ఇట్లా అట్లీస్ట్ నాలో చేంజ్ వచ్చింది. అట్లీస్ట్ ఓకే, వై నాట్ వి టెల్ హెల్ప్ అదర్స్. అది కొంచెం సత్సంగ్ పెట్టుకుందామని అప్పుడు ఇంట్లో సత్సంగ్ పెట్టడం అలా స్టార్ట్ అయిందండి. సో ఆయనకు కూడా నేను నమస్కారాలండి. ఆయన అక్కడ రిషికేశ్లో ఉన్నారు, ఆయన కూడా దండం పెడుతున్నానండి. చాలా సంతోషం మేడం, మీకు మరొకసారి ప్రణామాల్ని సమర్పించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. చూశారు కదండి ఈనాటి ఆధ్యాత్మిక యానం కార్యక్రమం. వచ్చే వారం మరొక స్త్రీమూర్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర.